తూర్పు గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ తనిఖీలు చేశారు. ఎస్పీ నరసింహకిషోర్ కు గోకవరం ఎస్ఐ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తొలుత పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం స్టేషన్లోని రికార్డులను పరిశీలించి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నేరస్తుల్ని పట్టుకుని నేరాలకు చెక్ పెట్టిన ఎస్ఐ పవన్ కుమార్ ను ఎస్పీ అభినందించడం జరిగింది. గోకవరం స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చిన వారిని వెంటనే తమ వద్దకు కానిస్టేబుల్ వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడంపై ఎస్పీ వారి పనితీరును అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వై శ్రీకాంత్ తో పాటు సిఐ సత్యనారాయణమూర్తి, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. ఎలా అయితే టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ వచ్చాయో పోలీస్ కూడా అలాగే టెక్నాలజీ ఇంటర్వెన్షన్ వస్తుంది. దీంట్లో కంప్లీట్ గా ఆన్లైన్, అంటే ఎవరైనా ఇప్పుడు సిసిటిఎన్ఎస్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్, సిసిటిఎన్ఎస్ అని, అలాగే కోర్ట్స్, అలాగే అన్ని ఏజెన్సీస్ కూడా ఒక అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ఒక గుడి కిందకి పబ్లిక్ మరింత మెరుగైన సర్వీసెస్ అందించాలా అని చెప్పి దీన్ని తయారు చేశారు. ఇప్పుడు దీన్ని చూస్తే లాస్ట్ 3 years కంపారిటివ్ స్టేట్మెంట్ 2023, అంటే మన జిల్లా ఉమ్మడి జిల్లా డివైడ్ అయ్యి ఈస్ట్ గోదావరి జిల్లా కింద మారిన తర్వాత 2022లో అయింది. సో తర్వాత 3 సంవత్సరాలు చూస్తే యూ కెన్ సీ క్లియర్లీ 261 కేసులు అండి టోటల్ 2023లో, 127 కేసులు 2024లో, ఈ సంవత్సరం 142. అంటే 200 నుంచి జిల్లా ఇంతకుముందు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డీసెంట్రలైజ్ అవ్వడం వల్ల అంటే మోర్ సూపర్విజన్ పెరుగుతుంది. సిఐ, డిఎస్పీ వారి తాలూకా జ్యూరిస్డిక్షన్ తగ్గింది. దానివల్ల క్రైమ్ రేట్, ఎస్ఐ గారు, సిఐ గారు మోర్ సూపర్విజన్ వల్ల గత సంవత్సరం తగ్గింది, ఈ సంవత్సరం కూడా తగ్గింది. దీంట్లో బేసిక్గా మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ హెడ్స్ ఉంటాయి. మర్డర్ ఫర్ గెయిన్ 24లో ఒకటి అయింది, మర్డర్ ఫర్ గెయిన్ పోలీస్ స్టేషన్లో, ఈ సంవత్సరం అవ్వలేదు. అలాగే ఇలా హెడ్స్ చూస్తే మీరు పెరిగింది, చిన్న చిన్న థెఫ్ట్లు పెరిగాయి. 18 అయితే 2024లో 14, ఇప్పుడు 27 అయింది. ఏంటిది? ఆర్డినరీ థెఫ్ట్లు, అంటే ఏదో బస్సులో వెళ్తున్నప్పుడు, లేకపోతే పర్స్ పడిపోయింది, మొబైల్ పోయింది, ఎవరో దొంగతనం చేశారని ఇచ్చింది. ఇది 2 రకాలుగా పెరగవచ్చు. ఒకటి, ఎస్ఐ గారు ఎవరు వస్తే వారిని కేసులు కట్టడం, సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తే కేసులు కట్టించడం, అలా కేసులు పెరగచ్చు. ఎవరు వెళ్తారు, ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకో దగ్గరికి వెళ్ళని చెప్పకుండా ఫేర్గా కేసులు కట్టి ఉండదు. సో అలాగే రెండోది HB/night, అంటే రాత్రిపూట దొంగతనాలు చూస్తే ఫినామినల్గా తగ్గాయి, అస్సలు లేవు. 24 లేవు, 20 HB/night. 1 10 అయ్యాయి 2023లో, 2024లో 1, 7 2025లో, ఇంకా పైకి లేదు. సో హర్ట్ కానీ ఇవన్నీ కూడా ఓవరాల్గా తగ్గాయి. సింపుల్ యాక్ట్ 43, 22, 15 మాత్రమే అయినాయి. ఈ సంవత్సరం 15 కొట్టుకోవడం, ఒకరితో ఒకరు బ్లేడ్, కత్తితో కొట్టుకోవడం, కర్రలతో కొట్టుకునేవి ఫినామినల్గా తగ్గాయి. 2023 అంటే జిల్లా కొత్తగా ఏర్పడినప్పుడు చాలా ఎక్కువ ఉండేవి, గ్రాడ్యువల్గా తగ్గుతున్నాయి. సో అలాగే మీరు చూస్తే యాక్సిడెంట్స్ కూడా మోడరేట్గా ఉన్నాయి. సో ఇలాగే ఇవన్నీ కూడా ఓవరాల్గా చూస్తే కొన్ని హెడ్స్లో బాగా తక్కువ కేసులు ఓవరాల్గా మీ పోలీస్ స్టేషన్లో తగ్గాయి. 24, 25. ఎన్డీపీఎస్ ఏమయ్యా? ఎన్డీపీఎస్ ఏంటి, ఎన్ని ఉన్నాయి చూడండి. లోకల్ లాస్ ఉంటాయి చూడు, అదే స్పెషల్ లాస్.